హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి ఇల్లు కట్టి చూడు అనే కథను వినేద్దామండి. జగన్నాథపురంలో ఉండే సూరయ్య మంచి స్వభావం కలవాడు. ఈయన పూర్వీకులు బాగా ఆస్తిపరులు కావటం వలన సూరయ్య కూడా దర్జాగా జీవితాన్ని గడపసాగాడు. తన మంచితనం కొద్దీ కష్టంలో ఉండే వాళ్లకు డబ్బు సహాయం చేయటం, తనని పొగిడేవారికి ఎంత అడిగితే అంత ఇస్తూ ఉండేవాడు. ఇక స్నేహితులకు, వచ్చిన చుట్టాలకు మర్యాదల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. దాంతో స్నేహితులు, చుట్టాలు ఎక్కువగా సూరయ్య ఇంట్లోనే తిష్టవేసేవాళ్లు. ఇటువంటి హంగామాలుంటే ఎంతటి ధనవంతులైనా పతనం కాక తప్పదు అన్నట్లు సూరయ్య ఆస్తులు చాలా వరకు కరిగిపోయాయి. సూరయ్య భార్య జానకమ్మ చాలా జాగ్రత్తగల మనిషి. అయినా భర్త మీద విధేయత కలిగి ఉండటం వలన భర్తకు ఎదురు చెప్పలేకపోయేది. కాని ఎంతకాలం ఈ విధంగా జరుగుతుంది? పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇవన్నీ ఆలోచించిన జానకమ్మ ఓ రోజు, ఏమండి, మన స్తోమతకు మించి ఖర్చు పెడుతున్నామనిపిస్తోంది. ఏదో ఆపదలో ఉన్నవారికి మన స్తోమతను బట్టి ఆదుకోవటం వేరు, ఆకలితో ఉన్నవారికి ఇంత అన్నం పెట్టి పంపటం మానవత్వం. కానీ మితిమీరిన దానం, స్తోమతకు మించిన మర్యాదలు చేయటం ముందు ముందు మనకే చాలా నష్టం. మీ బలహీనతను కనిపెట్టి అందరూ మీ చుట్టూ మూగుతున్నారు. ఇటువంటి వాళ్ళ వలన మనకెటువంటి ప్రయోజనమూ లేదు. పరిస్థితులు బాగోలేకపోతే వీళ్ళెవరూ కనీసం మన దరిదాపులకు కూడా రారు. అందువలన మీ పద్ధతి మార్చుకోవడం మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అవివేకం అంటూ ఎంతో కాలంగా తనలో ఉన్నటువంటి బాధను చెప్పుకుంది. కాని సూరయ్య స్నేహితులకు, బంధువులకు బాగా అలవాటు పడిపోయిన కారణంగా వారిని ఏవీ అనలేకపోయేవాడు. ఉన్నట్టుండి మర్యాదలు చేయటం మానేస్తే తన మంచితనానికి మచ్చ ఏర్పడుతుందని ఏవీ చేయలేని పరిస్థితిలో ఇరుక్కుపోయాడు. కొంతకాలం గడిచేసరికి సూరయ్య కష్టాలు పాలయ్యాడు. అతని చుట్టూ మూగేవారు తగ్గిపోయారు. ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఉండే ఇంటిని బాగు చేయించుకోవడానికి గాని, వ్యవసాయానికి గాని పెట్టుబడి పెట్టడానికి కూడా డబ్బు లేదు. ఈ కష్టాల్లో సతమతమవుతున్న సూరయ్యకు ఏ మార్గం కనిపించక ఇంటి పట్టునే ఉండసాగాడు. తన స్నేహితులందరూ మంచి పరిస్థితిలో ఉన్నారు. వారిని ఏమన్నా సహాయం అడుగుదామంటే చిన్నతనంగా తోచింది. ఓ రోజు జానకమ్మకు దూరపు బంధువైన పరంధామయ్య సూరయ్య ఇంటికి వచ్చాడు. ఈయన వాస్తు పండితుడు, మంచి తెలివిగలవాడు. పరంధామయ్య వచ్చే సమయానికి సూరయ్య ఇంట్లో లేడు. జానకమ్మ, రండి బాబాయ్ గారు, అందరూ బాగున్నారా అంటూ లోనికి ఆహ్వానించింది. తరువాత మాటల సందర్భంలో వాళ్ల పరిస్థితినంతా వివరించింది జానకమ్మ. సూరయ్య పరిస్థితికి చాలా విచారించాడు పరంధామయ్య. మళ్లీ సూరయ్య పరిస్థితిని బాగు చేయాలనుకున్నాడు. అంతలో సూరయ్య వచ్చాడు. కుశల ప్రశ్నలు, భోజనాలు అయిన తర్వాత, సూరయ్య, నీ గురించి అమ్మాయి అంతా వివరించి చెప్పింది. జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అవి సహజం. కాని ఎంత ఆస్తి ఉన్నా జాగ్రత్త అవసరం. ఈ కాలంలో పోయిన ఆస్తిని సంపాదించడం చాలా కష్టం. అలాగే డబ్బు లేని వాడిని ఎవరూ గౌరవించరు. కనీసం సహకారాన్ని కూడా అందించకుండా చిన్నచూపు చూస్తారు అన్నాడు పరంధామయ్య. సూరయ్యకు గతంలో చేసిన పొరపాట్లు తెలుసుకున్నాడు కనుక మౌనంగా తల ఊపాడు. సూరయ్య, నువ్వు వెంటనే ఈ ఇల్లు అమ్మేయాలి అన్నాడు పరంధామయ్య. ఉండే ఇల్లు కూడా అమ్మేస్తే మరీ కష్టం మామయ్య గారు, అనుకోకుండా చాలా ఆపదలో చిక్కుకున్నాను అన్నాడు సూరయ్య బాధగా. అది కాదయ్యా, నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు చేసిన సహాయాలకు, మర్యాదలకు నిన్నందరూ మంచివాడుగా గుర్తించారు. నీ దగ్గర డబ్బు పోయినా కూడా మంచితనం పోదు. మనిషి ఎటువంటి పతనావస్థలోనైనా మంచితనం ఉంటే కోలుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. అందుకని నేను చెప్పినట్లు చేస్తే చాలా త్వరగా నువ్వు కోలుకోగలవు అన్నాడు పరంధామయ్య. ఏమి చేయమంటారు చెప్పండి అన్నాడు. ముఖ్యంగా ఈ ఊర్లో నీ ఆస్తులన్నీ పోయినట్లు, నువ్వు పతనమైపోయినట్లు ఎవరికీ తెలియనివ్వకూడదు. మామూలుగా ధనవంతుడిలాగా ఉన్నట్లే ఉండాలి. అందువలన వెంటనే ఒక పెద్ద ఇల్లు కట్టుకోబోతున్నట్లు అందరికీ తెలియచెయ్యాలి. దాంతో ఊరి వారందరికీ సూరయ్య దగ్గర ఇంకా ధనం ఉంది అనే అభిప్రాయం కలుగుతుంది. పెద్ద ఇల్లు కట్టాలంటే తగినంత సొమ్ము ఉండాలి కదండి. నిజమే, అక్కడే ఉంది కిటుకు. ఇప్పుడు నువ్వుంటున్న ఇంటిని అమ్మేస్తే కనీసం 30 లక్షలు వస్తాయి. ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ కొత్త ఇల్లు పునాదులు వేయటం మొదలుపెట్టి నీ వలన సహాయం పొందిన వారి దగ్గరకు వెళ్లి ఇల్లు పూర్తవడానికి తగ్గుతుందని డబ్బులు అడుగు. అలా నలుగురి దగ్గర ఒక్కొక్కరికి తెలియకుండా 4 పాతికలు సంపాదించు. ఆ ధనంతో కొత్తిల్లు పూర్తవుతుంది. బాగానే ఉంది, మరి తీసుకున్న అప్పులు తీరే మార్గం ఎలాగా? ఇల్లు కట్టుకోగానే నువ్వు మాత్రం అద్దె ఇంట్లోనే ఉంటూ కొత్త ఇంటిని అద్దెకివ్వాలి. చేసే వ్యవసాయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఇంట్లో గడుపుతూ వచ్చే అద్దెని అప్పు తీర్చేశావనుకో, చివరికి ఇల్లు మిగులుతుంది. నువ్వెప్పుడైతే నమ్మకంగా అప్పు తీసుకున్నది తిరిగి ఇస్తావో నీ మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకి నమ్మకం ఎక్కువ అవుతుంది. మళ్లీ వ్యవసాయాభివృద్ధికి డబ్బు తీసుకుని దానిమీద లాభాలు సంపాదించవచ్చు.
ఈ విధంగా కొంతకాలం కష్టపడ్డావనుకో పొదుపు విలువ, డబ్బు విలువ నీకే తెలిసి వస్తుంది. మనిషికి జాగ్రత్త అనేది ఉంటే చాలు, ఎలాగైనా సంపాదించుకోగలడు అంటూ వివరంగా చెప్పాడు పరంధామయ్య. సూరయ్య బాగా ఆలోచించాడు. పరంధామయ్య చెప్పినది చాలా సమంజసంగా తోచింది సూరయ్యకు. మంచి కార్యాలకి అప్పు చేయడం తప్పు కాదనిపించింది. తన వల్ల సహాయం పొందిన వాళ్లు బావున్నారు, వారి దగ్గర తిరిగి సహాయం పొందటంలో అవమానం కాదనుకున్నాడు. పరంధామయ్య చెప్పిన విధంగా జాగ్రత్తగా ఆలోచించి ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు సూరయ్య. సూరయ్యకు ఉన్న మంచితనం కొద్దీ అతను ఊహించిన దానికంటే ఎక్కువగానే సహకారాన్ని అందించారు స్నేహితులు. తిరిగి 5 సంవత్సరాల్లోనే సూరయ్య ధనవంతుడు కాగలిగాడు. భార్య మాట ప్రకారం జాగ్రత్త నేర్చుకుని అనవసరమైన దుబారా ఖర్చులు లేకుండా తన పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.